హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి మీరందరూ వెయిట్ చేస్తున్నట్టుగా స్టూడెంట్స్, పేరెంట్స్ కన్నడ కోట ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ పర్టికులర్ వీడియోలో రూల్స్, రెగ్యులేషన్స్, ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, లోకల్ అంటే ఏంటి, నాన్ లోకల్ అంటే ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఫీజెస్ ఏంటి అండ్ మారిన రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు ఈ కంటెంట్ కంప్లీట్గా నేర్చుకుంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ని కూడా మీరు ఫాలో చేయండి. సో దానికి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీలో ఎవరికైనా ఏపీకి సంబంధించి కూడా కౌన్సిలింగ్ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి అని అనుకుంటే సో 7893947228 నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. గైడెన్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా మేము చేస్తాము. అది ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అండ్ మీకు విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. సార్ మాకు మెంటర్షిప్ వద్దు, ఓన్లీ విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ కావాలంటే 299తో తీసుకోండి. మీకు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది మీరు ఆ వెబ్సైట్ యూజ్ చేసుకొని కాంపిటీషన్ కట్ ఆఫ్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. సో ఇక మనకు 2 టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్, అంటే ఒకటి అప్లికేషన్ నోటిఫికేషన్ అండ్ ఇంకోటి ప్రాస్పెక్టస్ ఇస్తారు. సో ఇది నోటిఫికేషన్ దేనికి సంబంధించింది అంటే ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సంబంధించి కాంపిటెంట్ అథారిటీ కోటా, మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్లస్ ప్రైవేట్లోని 50% ఆఫ్ ఏ కేటగిరీ సీట్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పద్మావతి మెడికల్ కాలేజీలో సీట్స్ కూడా ఫిల్ చేస్తారు. సో మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఇదే లాస్ట్ అప్లికేషన్ అనమాట. మధ్యలోకి వెళ్ళిన తర్వాత సెకండ్ రౌండ్కి అప్లికేషన్ చేస్తా, థర్డ్ రౌండ్కి అప్లికేషన్ చేస్తా, మేము బీడీఎస్ సపరేట్ అప్లికేషన్ చేస్తా అంటే కుదరదు. సింగిల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆల్ రౌండ్స్. మీరు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే మెరిట్ లిస్ట్లో మీ పేరు వచ్చింది అనుకోండి, కంప్లీట్గా మీరు అన్ని రౌండ్స్కి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఇక మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఈ రోజు నుంచే ఇచ్చారు, అన్నీ ఒకేసారి ఏక్యూ, ఏపీ, తెలంగాణ అన్నీ ఒకేసారి ఇచ్చారు. 5th నుంచి 12th వరకు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఓసీబీసీ వాళ్ళైతే 3000, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 2400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఈ డేట్లో మిస్ అయితే 13th అండ్ 14th విత్ లేట్ ఫీ అనేది అడుగుతారు. విత్ లేట్ ఫీ 20,000 రూపీస్. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్క చిన్న మిస్టేక్ చేసి ఒక్క రోజు మీరు లేట్ చేస్తే 20,000 రూపాయలు పెనాల్టీ కట్టాలి. ఓకేనా? సో కాబట్టి ఈ మిస్టేక్స్ మేము చేస్తాము, మేము తప్పు చేస్తాము అనుకోకుండా ఎవరైనా ఒక మెంటర్ని హైర్ చేసుకోండి. వాళ్ళు మీకు ఆన్ టైంలో గైడ్ చేస్తారు. మీరు విజన్ అప్డేట్లోకి వస్తే గైడ్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఓకేనా? వితౌట్ లేట్ ఫీ 3,000, 2,400 అయ్యేదాన్ని మీరు 20,000, 30,000 వరకు వెళ్ళకండి. సెవెర్ ఎలిజిబుల్ సార్ అంటే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ 213, 177, సో 194, 178. సో ఇక్కడున్న మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు ఈ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరు ఎలిజిబుల్ అనేది నేను మీకు డైరెక్ట్గా చెప్పేస్తాను. సో దానికన్నా ముందు మీకు డాక్యుమెంట్స్ చూద్దాం. డాక్యుమెంట్స్ వచ్చేసరికి నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ ఉండాలి 500 KB అండ్ ఎస్ఎస్సి మెమోనే ఉండాలి 500 KB, ఇంటర్మీడియట్ మెమో ఉండాలి 500 KB పీడిఎఫ్. 6th నుంచి 10th వరకు ఒకటే స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, అంటే మల్టిపుల్ స్టడీ సర్టిఫికేట్ ఉంటే ఒక పీడిఎఫ్ లాగా చేయాలి 500 KB. అండ్ దాంతోపాటు ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి 500 KB, టీసీ ఉండాలి 500 KB, కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి 500 KB, దాంతోపాటు మైనారిటీ సర్టిఫికేట్ ఉండాలి 500 KB. అండ్ ఏదైతే ఇన్కమ్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేవి మీకు 2026 సంబంధించి ఉండాలి. ఫైనాన్షియల్ ఇయర్ 2025, 2026 అనేది మెన్షన్ చేసి ఉండాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు January 1, 2026 తర్వాత తీసుకున్నదై ఉండాలి. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే యూడిఐడి కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్స్ అండ్ దాంతోపాటు నియరెస్ట్ డిజిగ్నేటెడ్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి మీరు డాక్యుమెంట్ తీసుకున్నారో అది ఉండాలి. అండ్ ఎన్సీసీ వాళ్ళకైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండాలి. సో క్యాప్ స్టూడెంట్స్ అయితే క్యాప్ కోటా సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అయితే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలి. పిఎంసీ వాళ్ళకు పిఎంసీ సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, భారత్ సైన్స్ స్కౌట్స్ అండ్ వాళ్ళకైతే ఈ సర్టిఫికేట్. అండ్ ఇది నాన్ లోకల్ స్టేటస్ కోసం అయితే రెసిడెన్సీ ప్రూఫ్ పేరెంట్స్ది లేదా స్టూడెంట్స్ది లేదా పేరెంట్స్ది 10 years ఆఫ్ స్టడీ సర్టిఫికేట్స్ లేదా స్టూడెంట్స్ది 10 years ఆఫ్ స్టడీ సర్టిఫికేట్స్. ఓకేనా? నాన్ లోకల్ కోటా కోసం. అండ్ ఆధార్ కార్డ్, దాంతోపాటు ఎవరైతే బైఫర్కేట్ అయ్యారో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మీకు ఏదైతే మనకు విడిపోయినప్పుడు బైఫర్కేట్ అయ్యారో 132, 171, 129, 161 జియో ప్రకారం 500 KB బిలో ఉండాలి. అండ్ దాంతోపాటు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ లేటెస్ట్ సిగ్నేచర్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటేనే మీరు అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు.
సార్ ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ ఎవరు సార్ అంటే ఇప్పుడు దీంట్లో మనకు 100% ఆఫ్ ద సీట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఓకేనా, ఏయులో 85% లోకల్ అండ్ 15% యుఎన్ఆర్ అంటారు. ఓకేనా, 100% సీట్స్ ఎస్వియులో ఉన్నాయి అనుకోండి, 85% లోకల్ అండ్ దాంతోపాటు 15% యుఎన్ఆర్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ 85%కి ఎవరు ఎలిజిబుల్ సార్ అంటే 6th నుంచి 12th వరకు అండ్ 11th and 12th ఏపీలోనే చదివి ఉండాలి. ఏయూ రీజన్ ఎస్వీ రీజన్ పక్కన పెడితే 6 నుంచి 12వ తరగతి వరకు ఎనీ ఫేస్ వరుసగా చదువుంటే, ఓకేనా, వరుసగా ఫర్ ఎగ్జాంపుల్ 6th ఇక్కడ 7th అక్కడ కాకుండా సో వరుసగా 4 సంవత్సరాలు చదివి ఉండి ఇంటర్మీడియట్ కూడా ఏయూలో చేసి ఉంటే ఏయూ లోకల్ అవుతారు. సార్ 15% అండర్గ్రాడ్కి ఎవరు ఎలిజిబుల్ సార్ అంటే ఏయూ లోకల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్, ఎస్వీ లోకల్ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్. సేమ్ వైస్ వర్సా 85% ఎస్వీ లోకల్ అవ్వాలంటే 6th నుంచి 12th వరకు సో ఇంటర్మీడియట్ అనేది ఆంధ్రప్రదేశ్లో చదివి ఉండి ఎక్కడే చదవండి, ఏయూ కానీ ఎస్వీ కానీ చదివండి. సో 4 సంవత్సరాలు కనుక మీరు ఎస్వీలో చదివి ఉంటే మొత్తం ఇది 7 సంవత్సరాలు వస్తుంది. ఓకే, 4 సంవత్సరాలు ఎస్వీలో 3 సంవత్సరాలు ఏయూలో ఉన్నారు అనుకోండి, ఎస్వీకి లోకల్ అవుతారు. సో లోకల్ అవుతారు అనమాట. ఏయూలో ఉన్న అండర్గ్రాడ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఏయూ లోకల్ క్యాండిడేట్స్, ఎస్వీ లోకల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. దాంతో పాటు ఒక స్టూడెంట్ 1 to 10th ఏపీలో చదివి ఇంటర్ అనేది వేరే స్టేట్లో చదివాడు అనుకోండి, ఏపీ నాన్ లోకల్ అవుతాడు. ఓకేనా, ఒక స్టూడెంట్ అసలు ఆంధ్రప్రదేశ్లోనే చదవలేదు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్ లోకల్ వాళ్ళు అయ్యారు అనుకోండి, ఏపీఎన్ఎల్ స్టేటస్ అనేది వస్తుంది. ఓకేనా, అసలు ఒక స్టూడెంట్ ఇక్కడ చదువుకోలేదు, పేరెంట్ ఇక్కడ వాళ్ళు కాదు, కానీ పేరెంట్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాడు. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకొని ఏపీ అండర్గ్రాడ్కి ఎలిజిబుల్ అవుతారు. సేమ్ టు సేమ్ 15%కి ఎస్వీయూ లోకల్, ఏయూ లోకల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. అండ్ ఒక క్యాండిడేట్ ఇక్కడ చదవకపోయినా ఒకవేళ 1 to 10th వరకు చదివినా వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ వాళ్ళైనా, ఒకవేళ పేరెంట్స్ ఇక్కడ వాళ్ళు కాకపోయినా దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా అన్రిజర్వ్డ్ కోటాకి ఎలిజిబుల్. ఓకేనా, ఇది ఎలిజిబిలిటీ. సార్ నేను ఒక తెలంగాణ క్యాండిడేట్ని, నేను ఒక కర్ణాటక క్యాండిడేట్ని, నేను ఒక తమిళనాడు క్యాండిడేట్ని, కంప్లీట్ క్యాండిడేట్ని, నేను ఏపీలో కన్వీనర్ కోటాకి ఇప్పుడు నేను అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే ఎలిజిబిలిటీ ఉండదు. మీ పేరెంట్స్ అక్కడ వాళ్ళు కాదు, జాబ్ చేయట్లేదు, మీరు ఒక తెలంగాణ క్యాండిడేట్ అనుకోండి, నాట్ ఎలిజిబుల్. సరే నేను ఏపీలో సీట్ తీసుకోవాలంటే ఒక తెలంగాణ క్యాండిడేట్గా నాకు ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఏఐక్యూ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా చాలా స్ట్రిక్ట్ రూల్స్. అంటే ఈ నోటిఫికేషన్కి ఏపీకి సంబంధించి ఏదో ఒకటి మీ దగ్గర ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసాం? నోటిఫికేషన్, డేట్స్, ఫీజ్, డాక్యుమెంట్స్ అండ్ ఎలిజిబిలిటీ. ఓకేనా సార్, నేను కన్వీనర్ కోటాకి అప్లికేషన్ చేయొద్దు, ఓన్లీ మేనేజ్మెంట్ కోటా చేయాలనుకుంటున్నా, చేసుకోవచ్చు. సార్ నేను మేనేజ్మెంట్ కోటాకి కన్వీనర్కి 2 చేయాలనుకుంటున్నా, చేయొచ్చు. ఓకేనా, ఇది 1 time రిజిస్ట్రేషన్ ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ ఫ్రీ సీట్స్కి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మారిన రూల్ ఏంటి సార్ అనేది మనం డిస్కస్ చేస్తే, మారిన రూల్ ఒకటే ఒక రూల్. ఓకేనా, ఇది ప్రాస్పెక్టస్లో ఉంటుంది. మారిన రూల్ ఏంటంటే మీకు వెబ్ ఆప్షన్స్ రూల్ అనమాట. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ రూల్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో రెఫర్స్ టు ప్రాసెస్ ఆఫ్ ఆన్లైన్ ఫిల్లింగ్ అప్ ద కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్, paying the requisite fees, exercising priority options to participate in counseling under competent authority quota for MBBS and BDS seats in the college of choice of candidates before commencement of each and every category. So before commencement of each phase of counseling. Okay na, వెబ్ ఆప్షన్స్ కోసం ఈచ్ ఫేజ్ లో కూడా వెబ్ ఆప్షన్ పెట్టాలని ఇచ్చారు. ఇంతకుముందు ఏముండేదంటే 1 time వెబ్ ఆప్షన్స్ అని ఉండేది. అయితే ఇక్కడ పొంతలో ఒకటి ఇచ్చారు ఏంటంటే, ఇక్కడనేమో ఎవ్రీ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని చెప్పి, ఇక్కడ రీటైన్, కంటిన్యూ, phase 1, phase 2, రిపోర్టెడ్ కాలేజ్ సీట్ ఇది ఇచ్చాడు. అసలు రీటైన్ ఆప్షన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు అన్నమాట. మనకు ఎవ్రీ రౌండ్కి వెబ్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ఈ రీటైన్ అనే ఆప్షన్ అవసరం లేదు. మరి ఈ రీటైన్ అనే ఆప్షన్ ఎందుకు ఇచ్చాడో అర్థం అవ్వట్లేదు. ఈ రీటైన్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారంటే 1 time వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మనకు 1 time వెబ్ ఆప్షన్ కాదు, ఎవ్రీ రౌండ్కి వెబ్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ఒక క్యాండిడేట్ రౌండ్ 1లో వచ్చిన సీట్లో ఆగిపోవాలనుకుంటే ఆగిపోతాడు. మళ్ళీ ఈ రీటైన్ కంటిన్యూ ఆప్షన్ ఎందుకు ఇచ్చాడో తెలియదు. మరి ఎందుకు ఇచ్చాడో చూడాలి ఒకసారి. కావచ్చు ఒకసారి కాలేజ్తో కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫ్రీ ఎగ్జిట్ ఫ్రమ్ phase 1, phase 2 రిపోర్టెడ్ కాలేజ్ సీట్ అనేది ఇది కూడా లాస్ట్ ఇయర్ని కాపీ పేస్ట్ చేసినట్టున్నాడు. ఒకవేళ మీరు కంప్లీట్గా కోర్స్ని కనుక కంప్లీట్ చేయకపోతే 3 lakhs పెనాల్టీ ఉంటుంది. అది ఎంబీబీఎస్ వాళ్ళకి అందరూ తెలుసు. అండ్ బీడీఎస్ అయితే 1 lakh పెనాల్టీ ఉంటుంది. సో ఆన్ టైంలో అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫీజు విషయం చూసుకున్నట్లయితే ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఫీజు అండ్ ఆల్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో ఫీజు అండ్ దాంతోపాటు మనకు శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్లో ఫీజు. సో దాంతోపాటు ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఫీజు, మేనేజ్మెంట్ కోటా ఫీజు
కానీ మనకు సీక్యాట్ ఫీజు. సో ఇవనేవి మనకు ప్రజెంట్ ఉన్న డబ్ల్యూపీ నెంబర్ ఏదైతే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో దాని ప్రకారం ఏపీ గవర్నమెంట్ కొత్త ఫీజులు డిసైడ్ చేస్తేనేమో డిసైడ్ చేసినట్టు, లేదంటే 2023, 2024 బ్యాచెస్కి సో జీవో నెంబర్ 11 ప్రకారం 111 ప్రకారం 503 ప్రకారం ఏవైతే ఫీజెస్ ఉన్నాయో ఆ ఫీజెస్ మాత్రమే తీసుకుంటారు. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీకు ఏ డౌట్స్ ఉన్నా నాతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.